ఏలేశ్వరం పట్టణంలోని వైసీపీ కౌన్సిలర్ బదిరెడ్డి గోవింద్ బాబు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు మాట్లాడుతూ మా పార్టీ నాయకులపై కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు తగవని ఆయన అన్నారు. బదిరెడ్డి గోవింద్ కన్స్ట్రక్షన్ పై జరిగిన దాడి అమానుషమని ఆయన అన్నారు. ఎవరైనా మా వైసీపీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని, వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడుతూ పార్టీలలో గెలుపు ఓటములు సహజమని, కానీ ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం పట్టణ అధ్యక్షుడు చిడిగం వెంకటేశ్వరరావు, పత్తిపాడు జెడ్పీటీసీ బెహర రాజేశ్వరి, దొరబాబు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అదేవిధంగా 2 పర్యాలు నేను కూడా శాసనసభ్యుడిగా నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించాను. కానీ ఇంతవరకు కూడా ఇటువంటి కలిసి అన్నది ఈ నియోజకవర్గం ఎప్పుడు చూడలేదు. అటువంటి వేళ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి అటువంటి విధానాన్ని కూడా పూర్తి చేసే విధానం కూడా చేసే సందర్భం కూడా ఎప్పుడు కూడా జరిగే సందర్భం కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా కూడా కొంతమంది ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా భయప్రదం చేసే కార్యక్రమంగా కూడా చేసే విధానం కూడా ఇప్పుడే మా దృష్టిలో కూడా వచ్చింది. దాన్ని కూడా చాలా ఖండిస్తున్నాం. దయచేసి చాలా చక్కగా కూడా మీకు ప్రజలు ఓట్లు వేశారు. చాలా చక్కగా శాసనసభ్యులు గెలిపించుకున్నారు. చాలా సంతోషం. నిన్నే హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, ఎవరు కూడా ఏ విధంగా ఎవరి ఇంటి మీదకి వెళ్ళి ఏ రకంగానే కూడా విధానం కూడా చేస్తే మాత్రం సహించమని చెప్పేసి ఇప్పుడు సందర్భం కూడా చాలా సంతోషం. ఈవేళ ముఖ్యమంత్రి గారు కూడా చాలా పథకాలు ప్రవేశపెట్టారు. కొన్ని పథకాలు కూడా చేసిన సందర్భం జరుగుతుంది. దయచేసి జరిగేటువంటి విధానాన్ని కూడా మీరు ప్రయత్నం చేయండి. ప్రజలకు అన్ని విధాలు మేలు చేసే కార్యక్రమం చేయండి తప్పించి ఏదో విధానానికి ఏదో పక్ష సాహిత్యం సరిగా ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి మాత్రం కూడా నమస్కారం అండి. నిన్న జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏదైనా వ్యవస్థలోనే ఏదైనా తప్పిదాలు జరుగుంటే, వాళ్ళకి ఏదైనా అనుమానం ఉంటే, అది జరుగుతున్న దాని మీద ఏదైనా వాళ్ళకి అనుమానం కానీ ఇల్లీగల్ అని అనిపిస్తే అధికారంలో ఉన్న పార్టీ, ప్రభుత్వం వాళ్ళది, ఎమ్మెల్యే గారు వాళ్ళు, అధికారులు వాళ్ళ చేతిలో ఉంటారు. అది ఇల్లీగల్ అయితే అధికారులు యాజ్ పర్ నార్మ్స్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటారు. అది పద్ధతి. సంబంధిత అధికారులతో చెప్పాలి. వాళ్ళు వెళ్ళి అది ఇల్లీగలా లీగలా అని చెక్ చేస్తారు. ఇల్లీగల్ అయితే ఇమీడియట్గా నోటీస్ ఇవ్వడమో లేకపోతే కన్స్ట్రక్షన్ కోచడమో ఏదో చేస్తారు. యాజ్ పర్ నార్మ్స్ ఏదైతే ఉందో ఆ రూల్స్ చట్టాలు ఫాలో చేస్తారు. కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి ఏంటంటే చట్టాన్ని ఆ చేతిలో తీసుకుంటారట. వాళ్ళ అధికారులు చెప్పరట, వాళ్ళే అధికారులుగా యాక్ట్ చేస్తారట, వాళ్ళే వచ్చేస్తారట, వాళ్ళే కూర్చేస్తారట. ఇది కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఎక్కడో రాయలసీమలోనో ఎక్కడో ఏదో ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ మన ఉమ్మడి తూర్పుగోదావరిలో కానీ, ఇంచుమించుగా ఈ ఉభయ గోదావరి కానీ, ఇటు విశాఖ కానీ ఇప్పుడు కూడా ఇటువంటి కల్చర్ లేదు. నెగ్గచ్చు, ఓడచ్చు. ఎన్నికల్లో కూడా ఎక్కడో జిల్లాల కంటే చేతి చేయించవచ్చు, నేను కాదని అట్లా. మన జిల్లాల్లో కనీసం వ్యక్తిగతంగా కూడా విమర్శించాం. ఏ పార్టీ వాళ్ళు కూడా ఆ పార్టీ నాయకులు పోటీ చేస్తారు, ఈ పార్టీ నాయకులు పోటీ చేస్తారు. మన గడిచిన ఎన్నికల్లో సుబ్బారావు గారు వైఎస్ఆర్ తరఫున పోటీ చేశారు, ప్రభ గారు తిరుగు తరఫున పోటీ చేశారు. ప్రభ గారు ఎక్కడ వ్యక్తిగతంగా మాట్లాడరు, సుబ్బారావు గారు వ్యక్తిగతంగా మాట్లాడరు. మన కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు ఎవరు కూడా వ్యక్తిగతంగా మాట్లాడడం. పార్టీ స్టాండ్ మీద మాట్లాడతాం. ఇప్పుడు పార్టీ మీద మాట్లాడతాం, సిస్టమ్ మీద మాట్లాడతాం. రోడ్డు మీద ఉంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అది మెయిన్ రోడ్ కాబట్టి ఆ మెయిన్ రోడ్డు మీద చేయాలంటే రాత్రులు పనిచేయాలని చెప్తే రాత్రి 1 గంటకి అదే మేసాల్లో తాగేసి వచ్చి అక్కడ వర్కర్లు భయభ్రాంతులు చేసి వెళ్ళిపోయాడు. మన్నాడు పొద్దున్న ఏంటి అంటే నేను పిస్టల్ పట్టుకుని బెదిరించాను, నా దగ్గర 2 పిస్టల్స్ ఉన్నాయి, ఎవడొస్తాడు కాల్ చేస్తాను అని చెప్పాడట. పిస్టల్ దేనికి ఇస్తారు? అతనికి ఏదైనా సేఫ్టీ గురించి పెట్టుకున్నాడేమో. జనాలను కాల్ చేస్తే ఏమవుద్ది? జైలు పోతాడు. అది తెలుసుకోరు ముందు. అతను ఈ విధంగా చేస్తూ మొన్నగా అధికారం వచ్చిన వెంటనే ఊళ్ళో బ్లాస్టింగ్ వ్యాపారం మీటింగ్ పెట్టాడట. అతను బ్లాస్టింగ్ వ్యాపారం చేసుకుంటాడు. గతంలో ఇంకోటే ఇదే వరపుల సుబ్బారావు 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత అతను బతుకు తెరువు స్టార్ట్ అయింది. ఇక్కడ ఏలేశ్వరం ఎలా వచ్చాడో ఇక్కడ చాలామందికి తెలుసు. వీడియోలు కాల్చుకునే టైంలో వచ్చాడు అతను.
అతను ఇదే వరపుల సుబ్బారావు గారిని వరపుల తమ్మయ్య గారిని పట్టుకుని వీళ్ళకి మంచి వ్యక్తిగా వీళ్ళ దగ్గర నటింతూ వీళ్ళకి తెలియకుండా చీకటి వ్యాపారాలు ఎన్నో చేస్తే ఈ స్థాయికి వచ్చాడు. 2019లో ఇక్కడ ఎలక్షన్ చేశాడు. చాటుమాట నుండి ఓడిపోయింది పార్టీ వాళ్ళని. బట్టలు మోటా ముళ్ళు కట్టుకున్నాడు, దుకాణం సర్దేశాడు లారీలో. మళ్ళీ వారేదో 5 కోట్లు ఖర్చు పెట్టాడట, వచ్చాడు. మళ్ళీ రేపు ఎప్పుడైనా పార్టీ పోతే వెళ్ళిపోతాడు. అటువంటి సంస్కృతి ఇక్కడ మన నియోజకవర్గంలో నిన్న జరిగిన సంస్కృతి ఉభయ గోదావరి జిల్లాలో కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఏ రోజు జరగలేదు. ఏ రోజు జరిగిందేమో ఆలోచించుకోండి. పత్రికాముఖంగా కూడా చెప్తున్నాను.